ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. స్నాప్ అండ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అనేకమైన రెసిపీస్ మీ కొరకు మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మనము వీకెండ్స్లో కొన్నిసార్లు హెవీగా తినేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఏం తినాలి, ఇప్పుడు లైట్గా తినాలి, అదేవిధంగా ఫిల్లింగ్గా ఉండాలి అనుకుంటే కనుక మనము ఇక్కడ ఒక హెల్దీ రెసిపీని మనం ఇలా ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. ఇక్కడ నేను స్టీమర్లో మరి 2 ఇంచెస్ వరకు వాటర్ని ఫిల్ చేసుకొని దాంట్లో 4 ఎగ్స్ని పెట్టానండి బాయిల్ చేసుకోవడానికి. అదేవిధంగా స్టీమర్లో మనము మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ ఏదన్నా సరే, మరి బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, మరి కార్న్స్ కానీ, లేకపోతే బీన్స్, లేకపోతే బ్రాక్లీ, ఈ విధంగా మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ గుప్పెడు కార్న్స్ తీసుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర బ్రాక్లీ లేకపోతే కాలీఫ్లవర్ కూడా తీసుకొని ఈ విధంగా మనము 10 మినిట్స్ లేదంటే 8 మినిట్స్ టు 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో మరి వీటిని స్టీమ్ చేసుకోవాలండి. సో స్టీమ్ చేసుకుంటే కనుక 80% వరకు కుక్ అయిపోతాయి. ఈ విధంగా మనము సపరేట్ చేసుకొని మరి ఎగ్స్ని బాయిల్ చేసాం కదా, వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనము బాయిల్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ప్యాన్ని తీసుకుంటున్నాను. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ప్యాన్లోకి. దాంట్లోకి నేను ఇక్కడ సన్నగా తరిగిన వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. మరి మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని వాటిని కూడా చాప్ చేసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకోవాలండి. సో మరీ ఎర్రగా అవ్వకూడదండి, ఒక ట్రాన్స్లూజెంట్గా అయ్యే వరకు మట్టుకి మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టోఫు తీసుకున్నాను, ఒక 6 పీసెస్ వరకు టోఫు పీసెస్ తీసుకున్నానండి. మరి ఇది కూడా మంచి ప్రోటీన్ కదా. సో మనము అది యాడ్ చేసిన తర్వాత రుచికి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ని యాడ్ చేశాను, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్ హర్బ్స్ కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. సో ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న ఆ మిక్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఎప్పుడన్నా మనము హెల్దీ అండ్ లైట్గా మనము తినాలి అనుకుంటే కనుక మన పొట్ట కూడా ఫిల్లింగ్గా ఉండాలి. నైట్ టైమ్స్లో యూజువల్గా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే మధ్యరాత్రి మనకి ఆకలి అవ్వకుండా, మిడ్ నైట్లో మనకు ఆకలి అవ్వకుండా పొట్ట ఫుల్గా ఉంటుందండి. అదేవిధంగా హెల్దీగా కూడా మన మీల్ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మరి టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ కానీ పెప్పర్ కానీ అవసరం ఉంటే మీరు కొంచెము దాన్ని మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు తక్కువైందండి కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్, సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో యూజువల్గా మరి నా కొడుకు కూడా డైట్ చేస్తూ ఉంటాడు. వర్కౌట్ చేసి జిమ్లో వచ్చిన తర్వాత మమ్మీ నాకు ఏదైనా హెల్దీ ఫుడ్ కావాలి అన్నప్పుడు ఈ విధంగా నేను వాడికి హెల్దీ ఫుడ్ని చేసి పెడుతూ ఉంటాను. అప్పుడు నేను ఈ విధంగా ఈ రెసిపీ చేసి వాడికి పెడతానండి. సో యూజువల్గా వాడికి డిన్నర్ టైంలో మరి ఈ విధంగా నేను వాడికి చేసి పెడతాను. ఇందులో మనము ప్రోటీన్ కొరకు మనము ఇందులో టోఫును యాడ్ చేసాము. అదేవిధంగా మనము చికెన్ని మనం ఇందులో యాడ్ చేసుకొని వెజీస్తో పాటు చికెన్ని కూడా మనము సర్వ్ చేయొచ్చండి. చాలా ప్రోటీన్ ఉంటుందండి దాంట్లో, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ ఉంటుంది. సో ఈ విధంగా మనము సాటే చేసుకొని
ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనము హెల్దీ రెసిపీస్ మన ఇంట్లో ట్రై చేసి మన పిల్లలకి కానీ మరి హెల్త్ కాన్షియస్ ఎవరెవరైతే ఉంటారో వారి కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. సో ఈ విధంగా మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎగ్స్తో నేను ఇక్కడ మరి సర్వ్ చేశాను. సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.